హాయ్ వ్యూస్, వెల్కమ్ టు రాణి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో జున్నును చూపిస్తున్నామండి. చూస్తున్నారుగా ఎంత పర్ఫెక్ట్గా జ్యూసీగా ఎమ్మీగా వచ్చిందో. మీరు కూడా ఇలా ట్రై చేయాలనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకెందుకు లేటు, చూస్తుంటే నోరూరిపోతుంది కదా. వీడియోలోకి వెళ్దాం. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూస్తున్నారా? మీరు ఇలా చేయాలనుకుంటే ఖచ్చితంగా వీడియో చూడండి. మీకు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. స్వీట్ షాప్ స్టైల్లో అంత టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి చేశారంటే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఈ జున్నుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 1/2 లీటర్ పాలండి. చూస్తున్నారుగా, నార్మల్ పాలను తీసుకున్నాం. ఫుల్ క్రీమ్ ఏం కాదు, నార్మల్ పాలని తీసుకున్నాను. నేను ముందుగానే షుగర్ని స్వీట్ తగ్గట్టు మీరు తీసుకోండి. స్వీట్ తగ్గట్టు నేను షుగర్ని తీసుకున్నాను. 1 కప్పు, అందులోనే 2 ఇలాచీలు, 4-5 మిరియాలను వేసుకున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. చూస్తున్నారుగా, ఇదేనండి మన జున్ను సీక్రెట్. మన దగ్గర జున్ను పాలు లేవండి. తినాలనిపిస్తున్నప్పుడు మనం జున్ను పాలు వస్తాయా? దొరకవు కదండి. ఇదిగో మన కామధేనువు మిల్క్ జున్ను పౌడర్ అండి మిక్స్. ఈ 1/2 లీటర్ పాలల్లో ఈ షుగర్ని కలుపుకోవాలండి. మీ టేస్ట్ తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. మీ స్వీట్ తగ్గట్టు లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇలా షుగర్ పౌడర్ చేసుకోవడం వల్ల మనకు తొందరగా కరిగిపోతుంది. లేదు అంటే షుగర్ కరిగేంత వరకు మనం తిప్పుతూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు కామధేనువు మిల్క్ జొన్న పౌడర్ అండి, ఇన్స్టెంట్ మిక్స్. ఇది కూడా వేసుకొని లంప్స్ లేకుండా, అంటే ఉండలు లేకుండా కలుపుకోవాలి మొత్తం మిల్క్నంతా. ఇలా కలుపుకున్నాక ఇలా లంప్స్ లేకుండా నీట్గా కలుపుకోవాలండి. లేదంటే మనకి అంత పర్ఫెక్ట్గా రాదు. చూస్తున్నారుగా, ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు కూడా ఖచ్చితంగా వస్తుంది. మార్కెట్లో మనకి జున్ను పౌడర్ మిక్స్ దొరుకుతుందండి. కామధేనువు జున్ను పౌడర్ తెచ్చుకోండి. జున్ను పాలు అవైలబుల్గా లేనప్పుడు, తినాలనిపిస్తున్నప్పుడు చేసుకోండి. ఇన్స్టెంట్గా సూపర్గా టేస్ట్ వస్తుందండి. స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అంత సూపర్గా ఉంటుంది. చూసారుగా, కొద్ది కూడా లంప్స్ లేకుండా కలుపుకోవాలి నీట్గా. మనం ఇడ్లీ పెడతాం కదండి, ఆవిరి కుడుములాగా, అలాగా పెట్టుకోవాలండి. ఇలా ఆవిరి చేసుకున్నాక ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పాల మిక్స్ని అందులో పెట్టి, ఆవిరిలో మనం ఇడ్లీని ఎలాగ ఉడకబెడతామో అట్లానే మనము ఉడకబెట్టుకోవాలండి. మినిమం 10-15 నిమిషాలనే మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. అప్పుడు కూడా మీకు ఉడకలేదంటే ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా పెంచి ఒక 20 మినిట్స్ లాగా చేయండి. నీట్గా చూసారుగా, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చాకు పెడితే అంటకుండా వచ్చేలా ఉండాలండి. ఇలా ఉన్నాక ఇది కూల్ అయినాక మాత్రమే తింటే సూపర్గా ఉంటుందండి. అప్పుడే గట్టిగా ఉంటుంది. పీస్ అనేది మనకి నీట్గా వస్తుంది. లేదంటే మనకి జ్యూసీగా అయిపోద్ది. ఎంత కూల్ అయితే అంత టేస్టీగా ఉంటుందండి. చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూస్తున్నారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మన స్వీట్ షాప్లో తిన్నట్టే అంత టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ జున్ను అనేది ఎంత కూల్ అయితే అంత పర్ఫెక్ట్గా మనకి గట్టిగా నీట్గా పీసెస్ అనేవి వస్తాయండి. లేదంటే వాటరీగా ఉంటుందండి. చూస్తున్నారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఫర్దర్గా నేను పెట్టబోయే వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయండి. చూస్తున్నారుగా.